గిరిపురం అనే రాజ్యాన్ని గజేంద్రుడనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఒకరోజు పొరుగు రాజ్యం వారిపై యుద్ధం జరిగింది. ఎంతో నష్టం మీద విజయం సాధించాడు. దీనిని తన నగర ప్రజలతో పంచుకోవాలని దాన ధర్మాలు చేయాలనుకున్నాడు. రాజుగారి ఇచ్చే ధనం స్వీకరించడానికి ప్రజలు చాలామంది వచ్చారు. రాజుగారు ఒక్కొక్కరికి కొంత ధనం ఇస్తూ వీటిని మీరు ఏ విధంగా ఖర్చు చేస్తారు అని అడిగాడు. కొంతమంది పొలం కొంటామన్నారు, కొందరు ఇల్లు కట్టుకుంటామన్నారు. ఇలా రకరకాల చెప్పుకొనసాగారు. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. రాజుగారు అతనికి డబ్బు ఇచ్చి ఈ ధనంతో నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ఇందులో సగం ధనంతో రుణం తీర్చుకుంటాను, మిగతా సగం ధనం వచ్చే జన్మకు దాచుకుంటా అన్నాడు. రాజుగారికి ఆశ్చర్యపోయి, వచ్చే జన్మకు దాచుకుంటావా అన్నాడు. దానికి ఆయన, నిజమే మహారాజా, రుణ సంబంధము రూపేణ పశుపత్ని సుతాయ అన్నారు పెద్దలు. అంటే భార్య బిడ్డలను పోషించడానికి రుణం తీసుకోవడం వంటిది. అలాగే ఈ జన్మలో చేసే దానాలు వచ్చే జన్మలో ఫలితాలు ఇస్తాయి. అందువల్ల వచ్చే జన్మకు దాచుకుంటున్నాను అంటే దానం చేస్తున్నాను అని అర్థము మహారాజా అని అన్నాడు. రాజుగారు ఎంతో సంతోషించి ఆయనను తన ఆస్థాన పండితునిగా నియమించుకున్నాడు.